నమస్కారం. ది నాగరాజ్ షో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. స్వామి వివేకానంద ప్రపంచానికి మన హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పిన మహనీయుడు. ఆయన ప్రభావం నాటి యువతపైనే కాదు, నేటి యువతపైన కూడా ఎంతో ఉంది. ఆయన ప్రబోధనలు అలాంటివి. మరి ఆయన దేవుణ్ణి ప్రతి వ్యక్తి మనం ఎలా స్వీకరిస్తున్నాము, ఎలా చూస్తున్నాము, దేవుణ్ణి మూఢంగా ఎలా పొందాలి అనుకుంటున్నాము అనే విషయాన్ని భావస్ఫోరకంగా ఎంతో నర్మగర్భమైనటువంటి అద్భుతమైన కథల్లో తెలియపరిచారు. ఈ కథలు వింటే మీరు గొప్ప అనుభూతికి లోను కావడం తథ్యం. దేవుణ్ణి చూడటానికి ఒక వ్యక్తి గుడికి వెళ్ళాడు. దేవుని దర్శించి ఆ ఆనందంలో మైమర్చిపోయి పాటలు పాడటం ప్రారంభించాడు. అతను నిలుచున్న చావిడిలోనే ఒక స్తంభాన్ని ఆనుకొని కోబేజీ అనే మరొక వ్యక్తి నిద్రమత్తులో జోగుతూ ఉన్నాడు. అతను మరెవ్వరో కాదు, ఆ దేవాలయంలో అర్చకుడు. వస్తాదు, గిటారు వాయించగలడు, 2 బిందెల భంగును ఒకే గుక్కలో తాగివేస్తాడు. అలాంటి లక్షణాలు ఇంకా అతనికి చాలా ఉన్నాయి. హఠాత్తుగా కోబేజీకి పెద్ద శబ్దం వినిపించి త్రాగిన మత్తులో అతను కంటున్న మధుర స్వప్నాలన్నీ చెదిరిపోయాయి. అతను మేలుకొని తన చుట్టూ పరికించి చూశాడు. దేవుని ముందు నిలచి మైమరచి గానం చేస్తున్న ఒక మనిషి అతనికి కనిపించాడు. ఒక పెద్ద శుభకార్యం జరిగే ఇంట్లో అయ్యేటటువంటి పాత్రల ధ్వని లాంటి గంట మ్రోతతో అతను చెవులు చిల్లులు పడేలా పాడుతూ ఉన్నాడు. కోబేజీకి చాలా కోపం వచ్చింది. చిరాకు పడుతూ గద్దిస్తూ, ఏంటయ్యా ఇది, అలా అరుస్తున్నావేం? అందులో ఒక శృతి, ఒక లయ ఏమీ లేదు, ఏమిటా గోల అన్నాడు. దానికి వెంటనే ఆ వ్యక్తి జవాబిచ్చాడు, లయ శృతులు ఎవరికి కావాలి? నాకు కావలసినది పరమేశ్వర అనుగ్రహం అన్నాడు. కోబేజీ, నోర్మోయ్, ఈశ్వరుడేమైనా పిచ్చివాడా? నీకు పిచ్చెక్కినట్లుంది. నీ పాట నాకే నచ్చలేదు. ఆ దేవుడు నాకన్నా తెలివి తక్కువవాడా ఏమిటి అన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఇలా బోధించాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ, అహం త్వ సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని. భోలాచంద్ ఈ శ్లోకాన్ని ఇతరుల ద్వారా కొన్ని పర్యాయాలు విన్నాడు. అప్పటి నుంచి అతను అప్పుడప్పుడు ఒళ్ళు తెలియకుండా అరవసాగాడు, ఓ పరమేశ్వర, నిన్ను శరణు పొందాను, నేను చేయవలసిన పని మరేం లేదు. ఈ మాటలు గొంతు బ్రద్దలయ్యేలా అరవటం గొప్ప భక్తి అని భోలాచంద్ యొక్క అభిప్రాయం. అంతేకాదు, అతను అలా అరుస్తూ పరమేశ్వరుని కోసం తన ప్రాణాలైనా త్యాగం చేస్తానని, పరమేశ్వరుడు తన భక్తికి వశపడకుంటే వేదాలు, భగవద్గీత మొదలైనవన్నీ వట్టి బూటకాలని, అబద్ధాలని అంటూ ఉండేవాడు. అతని అనుయాయులు కొంతమంది ఉన్నారు, వారికి కూడా ఈ అభిప్రాయమే ఉంది. కానీ భోలాచంద్ పరమేశ్వరుని కోసం తన చెడ్డ పనుల్లో ఒక్కటైనా వదలటానికి సిద్ధంగా లేడు. మరి ఈశ్వరుడు ఏమైనా పిచ్చివాడా? అంతెందుకు, ఇతని భక్తికి మనమే మోసపోం కదా. భోలాపురి గొప్ప వేదాంతి. ప్రతి విషయంలో కూడా తన బ్రాహ్మణత్వాన్ని వ్యక్తం చేసుకుంటూ ఉంటాడు. ఊర్లోని జనులంతా తిండి లేక మాడి చచ్చినా భోలాపురికి ఏమీ పట్టదు. సుఖ దుఃఖాలు మాయ అని, యథార్థాలు కావని అతను చెబుతూ ఉంటాడు. రోగం వల్ల, దుఃఖం వల్ల, కరువు వల్ల వేలాది మనుషులు చనిపోయినా అతనికి లక్ష్యం ఉండదు. ఆత్మ నిత్యమని ఊరుకుంటుంటాడు. బలవంతుడెవడైనా అతని ఎదుటే ఎవరినైనా బలహీనుని తీవ్రంగా బాధితే అతనికి గుర్తుకు వచ్చేది నాయం హంతి నా హన్యతే అన్నది మాత్రమే. అతను ఏ పని చేయడు. అసలు పని చేయడం అంటే అతనికి ఒళ్ళు మంట.
పని అన్నది అతనికి గిట్టదు. ఎందుకు అని అడిగితే, జన్మాంతరంలోనే నేను కర్మలన్నీ పూర్తి చేశాను అని అతను అంటాడు. కానీ భోలాపురి ఆత్మజ్ఞానం ఒక్క విషయంలో మాత్రం పనిచేయదు. అతనికి భిక్ష సరిగా జరగకుంటే, లేదా గృహస్థుడు ఎవరైనా అతను ఆశించినట్లుగా పూజించకుంటే, అప్పుడు అతని ఉద్దేశంలో గృహస్థు కన్నా నీచ జంతువులు ఉండవు. తనకు సరిగా పూజా సన్మానాలు చేయలేని గ్రామం అతని దృష్టిలో భూమికి బరువు, చేటు. భగవంతుడు మనకన్నా తెలివి తక్కువవాడని అతను అనుకొని ఉండవచ్చు. ఓయి రామచరణ, నీకు చదువు లేదు, వ్యాపారం చేయడానికి నీ వద్ద దమ్మిడి పెట్టుబడి లేదు, పోనీ కాయ కష్టమైనా చేసుకోలేవు, పైపెచ్చు ఈ త్రాగుడు మానుకుంటావా అంటే అదీ లేదు, దుష్ట కార్యాలను మానలేనైతివి. మరి బాబూ, నీవు లోకంలో ఎలా మెలుగుతావు? ఓష్, దానికేం మహాశయ, నేను అందరికీ మతోపన్యాసాలు ఇస్తాను అని ప్రత్యుత్తరం ఇస్తాడు. మరి రామచరణుడు పరమేశుని గురించి ఏమంటాడో. లక్నో పట్టణమంతా మొహర్రం వేడుకలతో ఊగిపోతుంది. నగరంలో ప్రధానమైన మసీదు ఇమెంబరా పెద్ద పెద్ద అలంకారాలతో, దీపపు బుడ్లతో వెలుగుతోంది. ఇసుక వేసిన రాలనంత జనం సమకూడారు. హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు, యూదులు, అన్ని రకాల ప్రజలు, పురుషులు, స్త్రీలు, పిల్లలు, అన్ని మతాల వారు మొహరం ఉత్సవం చూడడానికి గుమిగూడారు. లక్నో షియా మతస్థులకు ప్రధాన స్థానం. అందుకని హసన్ హుసేన్ అనే ఏడ్పులతో ఆకాశం బద్దలైపోతుంది. ఈ విచారకర సందర్భంలో ఈ ఏడ్పులను విని ఎవ్వరి హృదయం ద్రవించదు చెప్పండి? 1000 సంవత్సరాల కింద జరిగిన కర్బల గాథ ఈనాడు పునరుజ్జీవం పొందింది. ఈ పెద్ద గుంపులో 2 రాజకుమారులున్నారు. ఈ ఉత్సవాన్ని చూడడానికి చాలా దూర గ్రామం నుంచి వచ్చారు. వీరిద్దరూ జమీందారీ కుటుంబం వారు, ఠాకూరు సాహిబులు. పాపం వీరికేమీ చదువు రాదు. ఈ మహమ్మదీయ సంస్కృతి ఎంత దొడ్డది, అంత చక్కని పదజాలం, అంత సొగసైన నిర్దిష్ట ఉచ్చారణ, అంత విభిన్న విలాప వస్త్రధారణ, ఆ వదులు బొరఖాలు, అంత బిగుతు లాగులు, తలపాగలు, 100 కొద్ది భిన్న భిన్న వర్ణాలతో కూడిన ఉడుపులు, పట్టణ ప్రజల అభిరుచికి తగినట్టివి అన్నీ అంత దూర గ్రామానికి పాకలేదు. అందుకని ఠాకూరు సాహిబులకి ఇవేమీ తెలియవు. ఈ ఠాకూర్లు వట్టి సామాన్యులు, సరళమైన వారు, వేట అంటే ప్రీతి గలవారు, దృఢకాయులు, ఎంతో కఠిన హృదయులు. ఈ ఠాకూర్లిద్దరూ ద్వారం దాటి మసీదులోకి వెళ్ళబోతున్నారు. అప్పుడు ఒక పహారావాడు వారిని ఆపాడు. వారు లోనికి చూడడానికి వెళ్తున్నాము అన్నారు. అప్పుడు వాడిలా అన్నాడు, ఇదిగో ఇక్కడ ఈ పెద్ద శిలా విగ్రహం ఉంది. దాన్ని ముందు 5 టన్నులు తన్ని మరీ లోనికి వెళ్ళండి. ఈ శిలా విగ్రహం ఎవరిది బాబు? ఇది 1000 సంవత్సరాల కింద హసన్ హుసేన్లను చంపిన పరమ నీచుడైన యజీద్ది. అందుకే ఈ ఏడ్పులు, పెడబొబ్బలు. ఆ కాపలావాడు ఈ మాటలు చెప్పి యజీదును 10 టన్నులైనా తన్నించినా బాగుండును అనుకున్నాడు. కానీ కర్మఫలం విచిత్రంగా ఉంది. మనమొకటి చెబితే వాడొకటి అర్థం చేసుకుంటాడు. వెంటనే ఠాకూరులు వారి రుమాలను మెడకు చుట్టుకుని భక్తితో యజీద్ శిలా విగ్రహానికి సాష్టాంగ దండ ప్రణామం చేసి దొర్లుతూ గద్గద స్వరంతో, ఇక లోనికి వెళ్ళడం దేనికి? ఇక ఇతర దేవతలను ఎందుకు చూడాలి? భేష్ భేష్ యజీదయ్యా, నువ్వొక్కడవే అసలైన దేవుడు. ఆ దుర్మార్గులను భలే మర్దించావులే. ఎంత బాగా మర్దించావంటే ఇప్పటికీ వారు ఏడుస్తూనే ఉన్నారు. సనాతనం ఒక పెద్ద దేవాలయం. దానిలోకి వెళ్ళటానికి ఎన్నో మార్గాలున్నాయి. అక్కడ నీకు దొరకని దైవ స్వరూపం లేదు. పరబ్రహ్మం నుంచి బ్రహ్మ, విష్ణువు, శివుడు, శక్తి, సూర్యుడు, గణపతి, ఇలా ఎంతోమంది దేవతలున్నారు.
వేదాల్లో, వేదాంతాల్లో, పురాణ తంత్ర గ్రంథాల్లో కావలసినంత సామగ్రి దొరుకుతుంది. వానిలో ఏ ఒక్క చిన్న వాక్యమైనా జన్మ పరంపరా శృంఖరాల్ని తెంచివేయడానికి చాలు. అహో, ఏమి జన సమూహం! లక్షోపలక్షల ప్రజలు ఈ దేవాలయం వైపునకు వస్తున్నారు. నేను కూడా వేడుకలో వీరి వెంట వెళ్ళాను. నేను ఈ దేవాలయం దగ్గరికి రాగానే నాకు కనిపించింది ఏంటో తెలుసా? లోపలికి ఒక్కరు కూడా వెళ్ళడం లేదు. ద్వారం పక్క ఒక పెద్ద విగ్రహం ఉంది. 50 తలలు, 100 చేతులు, 200 పొట్టలు, 500 కాళ్ళు ఇలా ఉంది. ప్రతివాడు ఆ విగ్రహం ముందు సాష్టాంగపడి దొర్లుతున్నాడు. ఎందుకు బాబు అని నేను అడిగితే ఒకడు ఇలా చెప్పాడు: నీవు లోపలికి వెళ్ళి చూసి దేవతలకు ఒక సాష్టాంగ ప్రణామం చేస్తే చాలు, లేదా దూరం నుంచి 1 2 పూలు వేసినా చాలు. అసలు చేయవలసిన అర్చనంతా ఈ ద్వారం వద్ద ఉన్న దేవుడికే. మరి వేదాంత శాస్త్ర పురాణాలు మొదలైనవి ఉన్నాయి. అప్పుడప్పుడు నీవు వాటి ప్రవచనాలు వినవచ్చు. అంతగా వినకుంటే బాధ లేదు. కానీ ఈ దేవునికి మాత్రం పూజ చేయక తప్పదు, చేసి తీరాల్సిందే. మరలా నేను అడిగాను, బాగానే ఉంది, ఈ దేవదేవుని పేరేంటి అని. ఈయన పేరే తెలియదా? ప్రసిద్ధమైన పేరు, ఆచార దేవత అని చెప్పాడు. నాకు ఠాకూర్ సాహిబులు గుర్తుకొచ్చారు. బేష్, ఆచార దేవత, వీరిని చక్కగా మర్దించావులే అన్నాను. గుర్గురి కృష్ణవ్యాల్ భట్టాచార్య చాలా గొప్ప పండితుడు. అతని పాండిత్యానికి భూమి ఆకాశాలు పట్టవు. కానీ మనిషి బక్కపల్చగా ఉంటాడు. అతని స్నేహితులు ఎంతో ఉపవాసం వల్ల, నియమం కాఠిన్యత వల్ల అతను కృషించాడు అని అంటారు. కానీ అతని విరోధులు తిండి తినక అలా అయిపోయాడు అంటారు. వారిలో చాలా దుర్మార్గులు. అలా ఉండక ఎలా ఉంటాడు? ఏడాదికి డజన్ చొప్పున పిల్లల్ని కంటున్నాడు అని అంటారు. అతడంత బక్కగా ఉండడానికి కారణం ఏదైనా, అవని సృష్టిలో అతనికి తెలియని విషయం అంటూ ఏదీ లేదు. శరీరంలో కేశాగ్రం నుంచి పాదనాగ్రం వరకు ప్రవహించే విద్యుదయస్కాంత ప్రవాహాలను గూర్చి అతడు సర్వజ్ఞుడు. అతనికి వైజ్ఞానిక జ్ఞానమంత సమృద్ధిగా ఉంది. కాబట్టి ప్రతి విషయాన్ని గూర్చి అతను శాస్త్రీయ వ్యాఖ్యానం చేయగలడు. ఫలానా మట్టితోనే దుర్గా విగ్రహం ఎందుకు చేయాలి అన్న విషయం దగ్గర నుంచి ఆడపిల్ల రజస్వల అవడానికి సరైన వయసు 10 ఏళ్లే అనే విషయం వరకు అతనికి అంతా తెలుసు. ఇంతేకాదు, అనేక విషయాలకు సంబంధించిన చిత్ర విచిత్రాలైన కర్మకలాపానికి అంతా శాస్త్రీయ వ్యాఖ్యానాలను అతను చేస్తాడు. పూర్వ ఉదాహరణలను ఇవ్వటంలో అతను గట్టివాడు. ఎంత చిన్నపిల్లలకైనా అర్థమయ్యేలా ఎన్నో ఉదాహరణలను ఇవ్వగలడు. నిజంగా చెప్పాలంటే హిందూ దేశం ఒక్కటే ఆధ్యాత్మిక దేశం. హిందూ దేశంలో కూడా ఈ ఆధ్యాత్మికతను తెలుసుకోదగ్గవారు బ్రాహ్మణులు ఒక్కరే. వారిలోనూ కృష్ణవ్యాల్ కుటుంబం వారొక్కరే గట్టివారు. వీరిలో కూడా గుర్గురి గారొక్కరే చాలా గొప్పవారు. గుర్గురి కృష్ణవ్యాల్ ఏది చెప్పినా దానికి తిరుగులేదు. ప్రజలు కొంచెం కొంచెం ప్రబుద్ధులై చురుకుదనంతో వ్యవహరిస్తున్నారు. కొంతమంది కొంత పాండిత్యాన్ని సంపాదిస్తున్నారు. అందువల్ల ప్రతివాడు ప్రతి విషయాన్ని కొంత రుచి చూడాలని కాంక్షిస్తాడు. అందువల్ల కృష్ణవ్యాల్ ప్రతి వానికి ఇలా చెబుతుంటాడు: అబ్బాయి, మీకేం భయం లేదు, ఏ సందేహం ఉన్నా నా దగ్గరికి రండి, శాస్త్రీయంగా చెబుతాను. మీరేమీ చేయనక్కర్లేదు, హాయిగా నిద్రపోండి. దేనిని గురించి కూడా అంతగా ఆలోచించవద్దు. నా సంభావన మాట మాత్రం గుర్తుంచుకోండి. ప్రజలు ఆనందంతో అబ్బా బ్రతికిపోయాం, మనకు ఇంత పెద్ద చిక్కు వచ్చి పడింది, మనం లేవాలి, కూర్చుండాలి, తిరగాలి, ఇంత బాధ తీరింది కదా, ఈ కృష్ణవ్యాలుడు ఉన్నాడు కదా, బ్రతికిపోయాం అనుకున్నారు. కృష్ణవ్యాల్ చిరకాలం వర్ధిల్లుగాక అని ఆశీర్వదించి మరొక పక్కకు తిరిగి సుఖ నిద్రకు మరిగారు. 1000 సంవత్సరాల నుంచి అలవాటైన నిద్ర ఒక్కమారుగా పోతుందా? శరీరం దానికి ఒప్పుకోదు. ఒక్క క్షణంలో 1000 ఏళ్ల నుండి అభ్యాసమైన మాంద్యం మనసును వదిలిపోమ్మంటే పోతుందా?
ప్రజాబుద్ధిని ఆక్రమించిన ఈ మాంద్యం వల్లనే కదా ఈ కృష్ణవ్యాల్ జాతి అంతా ఇంత గౌరవాన్ని సంపాదించింది. భేష్, అభ్యాసమంత గొప్పది మరేదీ లేదు. ఓ అభ్యాసమా, నీవు చాలా గొప్పదానం. వారిని బాగా మర్దించావు. ఇవ్వండి స్వామి వివేకానంద. మనము మూఢ విశ్వాసాల్లో ఎలా మునిగిపోతున్నాము, ఇలా మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి బాబాలను, గురువులను ఎందుకు నమ్ముతున్నాము, ఎలా నమ్ముతున్నాము, నిజమైన వేదాలను, వేదాంతాన్ని వదిలిపెట్టేసి మూఢంగా మన ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు అనే విషయాలను ఎంతో నర్మగర్భంగా భావతరంగాలతో కూడినటువంటి అద్భుతమైన కథల రూపంలో స్వామి వివేకానంద తమ భావాన్ని వ్యక్తపరిచారు. ఇలాంటి స్వామి వివేకానంద వారి అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు, భావాలతో కూడినటువంటి సబ్జెక్టుతో మరో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యోస్మి. శుభం భూయాత్.